ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 2వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 2వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా చక్కగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా రాణించే అవకాశాలైతే మీకు ఉండబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీకు కలిసి వస్తుంది. అనుకోని విధంగా చక్కటి ధనలాభం కూడా రానుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ప్రతి పనిని కూడా ఎంతో సులువుగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించని విధంగా చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా అదే విధంగా ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీరు రాణించగలుగుతారో అన్నింటా మీదే పై చేయిగా ఉండగలుగుతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ చిక్కులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కొద్ది కొద్దిగా మీకు ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. అయితే కాసింత ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండటం వల్ల ఈరోజు పొదుపునైతే మీరు పెంచుకోగలుగుతారు. అంటే ఏది అవసరమో ఏది అత్యవసరమో అటువంటి ఖర్చులను మాత్రమే పెట్టుకోవడం, అనవసరమైన ఖర్చుల జోలికి కానీ ఎవరైనా ఎచ్చుగా చెప్పిన విషయాలన్నిటికీ ఖర్చు పెట్టడం కానీ ఇట్లాంటి వాటిని మీరు నివారించుకోవడం మంచిదండి. కొంతవరకు అనవసరమైన ఖర్చులు కూడా మీ దృష్టికి రావడం జరుగుతుంది. అటువంటి వాటిని మీరు పక్కకి నెట్టి మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను మాత్రమే చేసుకోవటం వల్ల కూడా మీరు లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అంటే ధనాన్ని మాత్రం ఈరోజు వృధా చేసుకోకండి. ఎందుకంటే చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే అట్లాంటి సమయంలో వచ్చిన డబ్బును నిల్వ చేసుకోకుండా అధికంగా ఖర్చులు పెట్టుకోవడం, అనవసరమైన వస్తువులను కొనుక్కోవడం వలన మీరు మళ్ళీ మొన్న స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. ఖర్చుల వల్ల లాభం ఏమీ ఉండదు. ఏదైతే అత్యవసరమో అది తప్పకుండా పాటించండి. అవసరం లేని దాన్ని మాత్రం దానిని వాయిదా వేసుకోవటం కానీ, లేకపోతే అవసరం లేదని దాన్ని పక్కకు పెట్టడం కానీ, ఇట్లాంటి ఆలోచనలు అయితే చేసుకుంటే మీకు మరింతగా లాభమైతే ఉంటుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో గతంలో బాధపడినప్పటికీ కూడా ఈరోజు వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుందండి. ఇక ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని రకాలుగా కూడా మద్దతు అనేది లభిస్తుంది. చక్కటి బాధ్యతాయుత వాతావరణంలో మీ పనులన్నింటినీ మీరు చేసుకోగలుగుతారు. మీకేవైతే బాధ్యతలు ఉన్నాయో వాటి పట్ల మీరు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం, మీరు వాటిని నిర్వర్తించటం అందరినీ కూడా ఆకట్టుకునేలా ఉంటుందండి. మీ మాట తీరు వలన, మీ పనుల వలన కూడా మీకు అందరూ ఆకర్షింపబడతారు. అంటే ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం, మీ పనులను ఎంతో సులువుగా చేసుకోవటం, అందరినీ మెప్పించుకుంటూ వెళ్ళటం, ఇట్లా అందరినీ ఎవరినైనా సంతోషపడేలాగా మాట్లాడటం వలన మీ పనులు చాలా సులువుగా ఈరోజు అయిపోతాయండి. అవుతాయా లేదా అనుకున్న పనులను కూడా ఈరోజు అట్లా సులువుగా చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీ తెలివితేటలను ఉపయోగించి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉండేలా చేస్తారండి. ఈరోజు కాసింత మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడపగలగటం, అంతేకాకుండా ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళటం కూడా మీకు వీలు కలుగుతుందండి. ఆ విధంగా కూడా మీరు మానసికంగా ప్రశాంతతను అయితే పొందగలుగుతారు. కాసింత సమయాన్ని కుటుంబ సభ్యులతో కానీ, మీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో మీ మనసుకు నచ్చిన వారు అటువంటి వారితో గడపడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉండబోతుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో పరీక్షలు అయితే రాస్తున్నారో పోటీ పరీక్షలు కానీ, తరగతి గదిలో పరీక్షలకు కానీ, లేకపోతే విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ ఇట్లాంటివి ఏవైతే రాస్తున్నారో వాటన్నిటిలో కూడా మీరు కోరుకున్నట్టు చక్కటి ఉత్తీర్ణత శాతం రావడం, మీరు కోరుకున్న స్థానాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీదే మీ ధ్యాస అంతా ఉంటుందండి. ఎవరైనా మిమ్మల్ని అటు ఇటు అంటే మాటలతో మీ స్నేహితులు కానీ, లేకపోతే మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారు కానీ, ఎవరైనా మీ సమయాన్ని వృధా చేయాలని చూసినా కూడా మీరు వారి మాటలకు లోబడకుండా మీరు మీ యొక్క విద్య పట్ల శ్రద్ధాసక్తులనైతే ఈరోజు చూపించగలుగుతారండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎంతో మేలు చేయబోతున్నాయి.
ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. కాసింత విశ్రాంతి సమయం అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానిని ఒక ప్రణాళికాబద్ధంగా సమయానికి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. పై అధికారుల నుంచి ప్రశంసలను పొందడం, మీ పనికి తగిన గుర్తింపును పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గౌరవంగా మీ యొక్క వేతనాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్ని కలిగజేయడమే కాకుండా రెట్టింపు ఉత్సాహంతో మీరు పనులను చేసే విధంగా మీకు మానసికంగా ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే ఉద్యోగాన్ని కావాలి సంపాదించుకోవాలి అనుకుంటున్నారో ఎదురు చూస్తున్నారో అటువంటి విధంగా మీ నైపుణ్యతకు తగ్గట్టి చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఉద్యోగంలో ఉన్నత స్థానం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఇక ఈ రాశిలో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి, అసలు పెట్టుబడిని పెడితే లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా ఇట్లాంటి ఆలోచనలు కూడా మీరు చక్కగా చేసుకోగలుగుతారండి. అంతేగా ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారి వద్ద నుంచి సలహాలను కూడా తీసుకోగలుగుతారు. మీ పెద్దల నుంచి సలహాలను తీసుకోగలుగుతారు. అట్లా ఆచితూచి నిర్ణయాలను తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ఇక ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత లాభాల బాటలో అయితే ముందుకు వెళ్ళబోతుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని మీరు పొందగలుగుతారు. మీ యొక్క స్థానం ఎట్లా ఉంటుందంటే అన్ని విధాలుగా కూడా ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు మీ అంత స్థాయిని మీరు అది నిరూపించుకోగలుగుతారు. మీ యొక్క స్థాయిని ఆ విధంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఇక ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారంలో లాభాలను అయితే చూడగలుగుతారు. ఆశించిన మేరకు ఉత్తమ ఫలితాలను అయితే మీరు ఈరోజు పొందగలుగుతారండి. అది కూడా మీకు మంచి సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్న మహిళలు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలను మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన వేతనాన్ని పొంది అన్ని విధాలుగా కూడా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో అంటే వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు అయితే వ్యాపారాన్ని ఇంకా ముందుకు నడిపించాలి, చక్కగా లాభాల బాటలో నడిపించాలి, అందరికంటే ముందుగా పోటీ పడి మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కుతూహలం అయితే మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అంటే రెట్టింపైన ఉత్సాహంతో వ్యాపారాన్ని నడిపిస్తారండి. దానికి మీ కుటుంబ సభ్యుల నుంచి మీ శ్రేయోభిలాషుల నుంచి ప్రోత్సాహం అయితే అట్లానే లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు లాభదాయకంగా రోజునైతే పూర్తి చేయగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో చక్కటి సమయాన్ని మీరు గడపగలుగుతారు. వారికి ఏమి ఇష్టమో అవన్నీ మీరు వారికి అందించడం కానీ, వారికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం కానీ, ఇట్లాంటి బహుమతుల రూపాయన వారికి ఏదైనా ఇచ్చి వారిని సంతోషపెట్టడం కానీ ఇట్లాంటివైతే మీరు ఈరోజు చేయగలుగుతారండి. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు సంతోషమైన రోజుగా ఈరోజైతే ఉండబోతుంది.
ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. రాజకీయ వ్యవహారాలు చేసేవారికి మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ నిర్ణయాలను తీసుకునే నిర్ణయాలను కానీ చేసే పనులను కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతున్నాయండి. మీకంటూ 10 మందిలోనూ ఒక మంచి స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అందరి మన్ననలను పొంది ప్రత్యేకమైన హోదాను మీరు పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, తగాదాలు లేకపోతే స్థిర చరాస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మార్పు జరిగి మీకు అనుకూలమైన ఫలితాలు రావటం కానీ, ఇట్లాంటి ఏదో ఒకటి మీకు శుభసూచకంగా ఏదో ఒక విషయాలు అయితే జరగబోతున్నాయండి. అవి కూడా మీకు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా కొంతవరకు మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తాయండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా మీ మనసుకు నచ్చిన విధంగా కూడా మీరు గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. దైవానుగ్రహం కూడా చక్కగా మీకు ఉంటుంది. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకుని రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఈ రాశివారు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ మీ చేతనైనంతలో తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలనైతే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.